బ్రేకింగ్ న్యూస్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు లారీని ఓవర్టేక్ చేస్తూ ఉండగా కావేరీ ట్రావెల్స్ బస్సు అది లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. నలుగురు పరిస్థితి విషమంగా ఉందట. ఇక క్షతగాత్రులు హైవే అథారిటీ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లెఫ్ట్ సైడ్ బస్ కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పూర్తిగా రైట్ సైడ్ బస్సుకు సంబంధించిన రైట్ సైడ్ పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. చూడండి ఎంతటి ప్రమాద తీవ్రత జరిగి ఉంటే ఇలా జరిగి ఉంటుంది. కంప్లీట్గా ఆ ప్రమాదంలో రైట్ సైడ్ భాగం మొత్తం ముందు భాగం నుంచి దాదాపుగా సగం వరకు కూడా ఆ బస్సు నుజ్జు అయిపోయింది. ఎంత వేగంగా వెళ్ళిపోయి ఆ లారీని ఓవర్టేక్ చేసినటువంటి క్రమంలో ఆ లారీని ఢీకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ఎంతటి వేగంగా వెళ్ళిపోయి ఆ లారీని ఢీకొట్టి ఉండాలి. కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తుండగా నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనాసాగరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు ప్రయాణికులు. సో ఇంకా ఈ ప్రమాద తీవ్రతలో మరింతగా పెరిగే అవకాశం కనిపించేది. ఒకవేళ కనుక అక్కడ కొంత డ్రైవర్ సిచ్యువేషన్ లేకపోతే ఆ లారీ కంట్రోల్ చేశారా లేకపోతే ఏం జరిగిందో కానీ, ఎందుకంటే ఇక్కడ బస్సు తీవ్రత చూడండి. ఈ బస్సు తీవ్రత చాలా రైట్ సైడ్ కుడి వైపు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ బస్సులో చూడండి సీట్లు మొత్తం కూడా విరిగిపోయాయి. సీట్లన్నీ ముందు భాగంలో సీట్లన్నీ విరిగిపోయాయి. అక్కడ స్లీపర్ సీట్స్ అన్ని కూడా కంప్లీట్గా బెండ్ అయిపోయాయి, విరిగిపోయాయి. అవి కూడా దాదాపుగా నుజ్జు అయిపోయాయి. ఇది బస్ సిచ్యువేషన్. కానీ ఈ బస్సులో ఇప్పటి వరకు ఎటువంటి మరణాలకు సంబంధించినట్టుగా అధికారం వెల్లడించలేదు. కేవలం ఒక నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. 20 మంది ప్రయాణికులు నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 16 మంది చిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. రైట్ సైడ్ భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. సో మరి ఇంత తీవ్రంగా ఇంత గాయాల ఇంత నుజ్జు అయిపోయిన బస్ సంబంధించి చూస్తూ ఉంటే వేగమే ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నా ఇకనైనా ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అవ్వకపోతే మరింతగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి. సాయి, సో నందిగామ శివారు బైపాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి బస్సు ఇది. సో అప్డేట్స్ ఏంటి ఈ ఘటన పైన? సో మొత్తంగా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి సాయి? రాజేష్, కావేరీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి మరో బస్సు ప్రమాదానికి గురైందనే విధంగా చెప్పొచ్చు. నందిగామ శివార్లో అనసాగరం బైపాస్ వద్ద ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి వాహనాన్ని ఢీకొనడంతో బస్సుకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా తీవ్రంగా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీంతో ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి గాయాలు అవడం అయింది. మిగిలినటువంటి బస్సులో 20 మంది ప్రయాణం చేస్తున్నారు. వారికి స్వల్ప గాయాలు అవడంతో వెంటనే అక్కడ హైవే అథారిటీకి సంబంధించినటువంటి మొబైల్ అంబులెన్స్ ఏదైతే ఉందో అది వెంటనే అక్కడ క్షతగాత్రులను కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి తరలించారు. అయితే రైట్ సైడ్ ఈ ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ పార్ట్ లో ఉన్నటువంటి మొదటగా నలుగురికి తీవ్ర గాయాలైనట్టు గుర్తించారు. మిగిలిన వాళ్ళకి స్వల్ప గాయాలు అనుకున్నారు. కానీ తీవ్ర గాయాలైనటువంటి వారి సంఖ్య కూడా గమనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం 8కి కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎవరికి ప్రమాదం అంటే ప్రాణాపాయ ప్రమాదం లేదనే విధంగా వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అత్యవసరమైనటువంటి చికిత్సనైతే వైద్యులు అందిస్తున్నారు. ఒకరిద్దరికి కూడా విషమంగా ఉందనే విధంగా చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ వరుసగా ట్రావెల్ బస్సులకు సంబంధించినటువంటి ప్రమాదాల పైన మాత్రం ప్రయాణికులు కానీ స్థానికులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరుసగా సంఘటనలు జరుగుతున్నా కూడా ఈ స్పీడ్ నియంత్రణకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించడం వల్లే ఈ బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే విధంగా కూడా చెప్తున్నారు. ఒకే బస్సుకు సంబంధించి మన కర్నూలులో జరగటం, ఈ రోజు విజయవాడకు సంబంధించి నందిగామంలో జరగటం కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి లారీ కనిపించట్లేదు. లారీని ఓవర్టేక్ చేస్తుండగా బస్సే దానంతరం అదే ఢీ కొట్టాడు. ఎందుకంటే ఓవర్టేక్ చేసే సమయంలో వెనకాల ఉన్నటువంటి బస్సు ముందు ఉన్నటువంటి లారీని ఓవర్టేక్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటు బస్సే వెళ్ళి ఢీ కొట్టిందా లారీని? సో బస్సే వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ లారీని ఢీ కొట్టి ఈ ప్రమాదానికి గురైంది. అక్కడ లారీ ఏం కనిపించట్లేదు. లారీ అక్కడి నుంచి పరారైపోయిందా? ఎస్ రాజేష్, అది బస్సే ఆ లారీని ఢీకొనడంతో
లారీ డ్రైవరు అక్కడి నుంచి ఆపకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మందికి చనిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా గుర్తించడంతో లారీ డ్రైవరు అక్కడ ఆపకుండానే వెళ్ళిపోయాడు అనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. లారీని కూడా ఐడెంటిఫై అయితే చేస్తున్నారు. అంటే ముందుకు వెళ్ళి ఎక్కడన్నా ఆపడం జరిగిందా, లేకపోతే అతను గమ్యానికి వెళ్ళిపోయారా, ఎటువైపు ఆ లారీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ బస్సు యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశంలో క్షతగాత్రులు అయితే మాత్రం వేగంగా వెళ్తూ ఒక్కసారిగా ఓవర్టేక్ చేయబోతూ ఆ లారీని ఢీకొంది అనే విధంగా కూడా క్షతగాత్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ప్రమాదానికి కారణం మాత్రం ఓవర్ స్పీడ్ అనే విధంగా కూడా గుర్తిస్తున్నారు. అయితే హైవే మీద కంపల్సరీగా ఎవ్రీ డే కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేగానికి సంబంధించి కానీ నిద్రమత్తుల్లో ఉన్నటువంటి డ్రైవర్లని ఫేస్ వాష్ చేయించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని అంటున్నప్పటికీ కూడా ఈ తీవ్రమైనటువంటి ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ట్రావెల్స్ సంబంధించి కానీ లేకపోతే ఈ డ్రైవర్ కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళటానికి సంబంధించినవి కూడా అన్ని కూడా పర్టికులర్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా నిర్లక్ష్యంతోనే ప్రయాణాలు సాగిస్తున్నారనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్. ప్రయాణికుల పరిస్థితి ఏంటి సాయి? అక్కడ వాళ్ళంతా ప్రయాణిస్తున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? 8 మంది పరిస్థితి విషమంగా ఉందట. ఎవరైతే ఇటు ఆ బస్సుకి బస్సులో ఎడమవైపుగా కూర్చున్న వారికి సంబంధించి 4 సీట్లు పూర్తిగా బెండ్ అయిపోయాయి, వెనక్కి నెట్టవేయబడ్డాయి, విరిగిపోయాయి సీట్లన్నీ కూడా. ఆ సీట్లో కూర్చున్న వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రస్తుతం అయితే మొదట నలుగురికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లు కూడా గుర్తించారు. తర్వాత ఈ 2-3 సీట్లు అంటే ఆ ముందు సీట్లు తర్వాత కూర్చున్న వాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని వెంటనే అర్ధరాత్రి సమయంలో జరగడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తరలించారు. అయితే ఈ తీవ్రత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి తెలియకుండా ఇంటర్నల్ గా ఇంజూర్ అయినట్లు కూడా వైద్యులు అయితే గుర్తిస్తున్నారు. ఒక్కసారిగా లారీని గుద్దటంతో ఈ బస్సుకు సంబంధించినటువంటి ఎడమ భాగం అంతా కూడా ఒత్తిడికి గురవడం జరిగింది. ఒత్తిడి గురవడంతోనే సీటుకి మధ్యలో పడిపోవడంతోనే వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయినట్లు కూడా వైద్యులు గుర్తిస్తున్నారు. కొంతమందికి ఆ ఐరన్ కూడా బాడీలోకి గుచ్చుకున్నట్లు కూడా చెప్తున్నారు. మొత్తంగా 8 మందికి సంబంధించినటువంటి అత్యవసరమైనటువంటి చికిత్స అందుతుంది. మిగిలిన వాళ్ళకి అంటే వెనక భాగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత స్వల్ప గాయాలైనాయి. ఎందుకంటే సడన్ గా బస్సు ఆగటంతో వాళ్ళు నిద్రమత్తులో ఉంటారు. సడన్ గా ముందు ఉన్నటువంటి సీట్లను గుద్దుకోవడంతో వాళ్ళు కొంతమందికి తలకి చేతులకి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళకు కూడా స్వల్పంగా అయినటువంటి వాళ్ళకు కూడా ప్రాథమిక చికిత్స అందించి కొంతమంది నైట్ వేరే ట్రావెల్ బస్సుల్లో కానీ వారికి సంబంధించినటువంటి బంధువులకి కాల్ చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వారి సంఖ్య మాత్రం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. అయితే చాలా మంది కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ అంటే మరికొద్ది సేపట్లో విజయవాడ చేరుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదానికి గురవటం పైన కూడా బంధువులు కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా బస్సు ప్రమాదం రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మరోసారి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఒక బస్సు అర్ధరాత్రి సమయంలో విజయవాడ వైపుగా హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇది నందిగామ దగ్గర అనాసాగరం అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర రహదారి పైన ఒక లారీని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎడం వైపునటువంటి బస్సు భాగం మొత్తం కూడా లారీలోకి చొచ్చుకుపోయింది. సో దీంతో ఆ బస్సు ఎడం వైపు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన తీవ్రత చూస్తూ ఉంటే చాలా ఆందోళనకు గురవుతోంది. అంటే ఎంత వేగంగా వెళ్తూ ఉన్నాయి, ఇంత ఏవరపాటుగా ఉంటారా, ఓవర్టేక్ ఏంటి, ఇంత లోపల ఎంతో మంది ప్రాణాలు వాళ్ళు క్యారీ చేస్తున్నారు, ఎంతో మంది ప్రయాణికులు వారు తీసుకెళ్తున్నారు. ఇంత నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంత పెద్ద వాస్ట్ రోడ్ అది ఓవర్టేక్ చేసే సమయంలో కొంత అవకాశం ఉంటే ఓవర్టేక్ చేయాలి, లేదంటే కొంత వెళ్ళాలి, అవకాశం తీసుకొని వెళ్ళాలి. ఇంత ఏమరపాటుగా ఉండిపోయి వేగంగా ఉండిపోయి ఆ లారీలు ముందు భాగంలో లారీ వెళ్తోంది, వెనక నుంచి బస్సు వస్తోంది. ఆ లారీని ఓవర్టేక్ చేయాలనేటువంటి ఒక అత్యుత్సాహం, ఆ ప్రదర్శన, ఆ ఓవర్ స్పీడ్ అంతా కూడా ఆ బస్సుని ఎడం వైపునటువంటి భాగం మొత్తం కూడా నుజ్జు చేస్తే 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
మిగిలిన వారంతా కూడా ఆసుపత్రిలో చిన్న చిన్న గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తంగా ఈ బస్సులో 20 మంది ప్రయాణికులు ఆ సమయంలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వేరు ఆసుపత్రులు అందరూ కూడా చికిత్స అందుకుంటూ ఉన్నారు. సో ట్రావెల్స్ యాజమాన్యాలు ఇకనైనా తమ ఈ వక్రబుద్ధిని ఓవర్ స్పీడ్గా వెళ్ళాలి, లేకపోతే మనం దీన్ని చెప్తుంటారు KMPH అంటే km/h తగ్గించాలి, పెంచాలి. మనం తర్వాత డీజిల్ కన్సంప్షన్ని వీటన్నిటి పెంచాలి. ఈ రకరకాల అత్యుత్సాహాలతోనే వాళ్ళు వేగంగా వెళ్తూ ఉన్నారు. ఎటువంటి గైడ్ లైన్స్ని పాటించడం లేదు. ఓవర్ స్పీడింగ్ ఉంటుంది. నైట్ టైమ్స్లో అయితే కొన్ని సందర్భాల్లో సరే వారు మద్యం సేవించారా లేదనేది పోలీసులు నిర్ధారించాలి. కానీ కొంత వాళ్ళు నిద్ర పోకుండా ఉండడానికి కొంత వాళ్ళు ఇప్పుడు చలికాలం ఇంకా సో చలికాలంలో నిద్రపోకుండా ఉండడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు. గుట్కా, పాన్ పరాగ్ దీని నిద్రమత్తుకు కారణమైపోయి నిద్రమత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఆర్టీఓ అధికారులు ఎప్పటికప్పుడు ఈ బస్సులను తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. సో అది గైడ్ లైన్స్ పాటిస్తున్నాయా లేదా, అట్ ది సేమ్ టైం లోపల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా కూడా తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు ఈ ట్రావెల్స్ని అలర్ట్ చేయాల్సిన అవసరం, లేదంటే ఇంకా ఇటువంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.